హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఒక వండర్‌ఫుల్ జాబ్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా కేవలం 7వ తరగతి పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్న ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి మనకు అఫీషియల్‌గా రిలీజ్ అయిన ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్‌లో ఉన్న డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచి అయితే మనకు రిలీజ్ అయింది. కోర్ట్ అటెండెంట్ కోసం అయితే అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాస్ అయిన ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. 10వ తరగతి కంటే ఎక్కువగా క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు మాత్రం అప్లై చేసుకోవద్దనమాట. ఓన్లీ 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాస్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో మనం క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే దీని గురించి డిస్కస్ చేద్దాం. ఎలా అప్లై చేయాలి? అసలు నోటిఫికేషన్ ఎప్పుడొచ్చింది? ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? ఏజ్ క్రైటీరియా ఏంటి? సో వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ గైస్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నెక్స్ట్ టైమ్ నేను ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. సో వితౌట్ ఎనీ డిలే లెట్ us get into the official notification guys. అఫీషియల్ నోటిఫికేషన్ మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్‌లో ఉన్న ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచి అయితే మనకు అఫీషియల్‌గా రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన వెబ్‌సైట్ లింక్ వచ్చేసి మన యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేస్తాను. అది గనక క్లిక్ చేస్తే మీకిలా నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ నావిగేట్ చేస్తే నోటీసెస్ అనే బటన్ ఉంది కదా! సో నోటీసెస్ అనే డ్రాప్ డౌన్‌లో మీరు క్లిక్ చేస్తే ఇక్కడ రిక్రూట్మెంట్స్ అనే సెక్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో రిక్రూట్మెంట్స్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు యాక్చువల్‌గా ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనబడతాయి. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కోర్ట్ అటెండెంట్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఇన్ స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ కోర్ట్ అన్నపర్తి అలాంగ్ విత్ కొరిగండం అని క్లియర్‌గా మెన్షన్ చేశారు కదా! సో ఇదనమాట నోటిఫికేషన్. మనకు స్టార్ట్ డేట్ వచ్చేసి 2 జూలై అయితే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ చూసుకుంటే మనకు 30థ్ జూలై వరకైతే ఉంది. సో ఇక్కడ పీడీఎఫ్ ఫైల్ ఉంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకుందాం ఇప్పుడు. ఓకే. సో పీడీఎఫ్ ఫైల్ అనేది డౌన్‌లోడ్ చేస్తున్నాం. దాని గురించి క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. సో పీడీఎఫ్ అనేది డౌన్‌లోడ్ అయిపోయింది. ఇప్పుడు దాని గురించి క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. సో ముందుగా వచ్చేసి మనము ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకొచ్చేసి ఇక్కడ మినిమమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి రిక్వైర్డ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కోర్ట్ అటెండెంట్ వచ్చేసి 7th క్లాస్ ఆర్ 10th క్లాస్ ఎగ్జామినేషన్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో క్యాండిడేట్ పొసెసింగ్ క్వాలిఫికేషన్ హైయర్ దెన్ ద 10th క్లాస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై అనమాట. సో 7వ తరగతి లేదా 10వ తరగతి పాస్ అయిన ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. బట్ 10th క్లాస్ కంటే ఎక్కువగా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ కాదు అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. సో ఇదొచ్చేసి మనము ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు పోస్ట్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ ఫార్మ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ అప్లికేషన్ ఫార్మ్ ఫిలప్ చేసి మీరైతే పోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో దాని గురించి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ ఫార్మ్ వచ్చేసి అప్లికేషన్ ఫార్మ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కోర్ట్ అటెండెంట్ ఇన్ ద స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ కోర్ట్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు కదా! సో ఇక్కడ మీ ఫోటో, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అఫిక్స్ చేసి నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ ఇన్ బ్లాక్ లెటర్స్. బ్లాక్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్‌లో మీ పేరు రాయాల్సి ఉంటుంది. మీ ఫాదర్ నేమా లేదా హస్బెండ్ నేమ్, స్పౌస్ నేమ్ ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ రాసి ఫుల్ అడ్రెస్ ఆఫ్ ది అప్లికెంట్, మీ అడ్రెస్ ఏందనేది ఫుల్ అడ్రెస్ రాయండి. మొబైల్ నంబర్, అలాగే డేట్ ఆఫ్ బర్త్, దాంతో పాటు మనకొచ్చేసి ఏజ్ 36/20/25కి మీ ఏజ్ ఎంత అది కూడా రాయండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏమున్నాయో అవి మెన్షన్ చేయండి. టెక్నికల్ క్వాలిఫికేషన్స్ అండ్ డ్రైవింగ్ క్వాలిఫికేషన్ కూడా మీకు టెక్నికల్ ఏమైనా క్వాలిఫికేషన్ ఉంటే అవి, దాంతో పాటు డ్రైవింగ్ క్వాలిఫికేషన్స్, క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ మీదే క్యాస్ట్, కమ్యూనిటీ దాని గురించి కూడా మెన్షన్ చేయండి. అలాగే పర్టిక్యులర్స్ ఆఫ్ ప్రీవియస్ సర్వీస్ హెల్డ్ ఇన్ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ విత్ స్టేషన్స్ అండ్ పీరియడ్స్ అనమాట. సో ఇది ఎందుకు అడుగుతున్నారంటే ఒకవేళ గనుక ఎవరైతే ఆల్రెడీ వర్క్ చేస్తున్నారో వాళ్ళకు కొంచెము ప్రయారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్‌లో వర్క్ చేసిన వాళ్ళకు. సో దాని గురించి డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. దాంతో పాటు డేట్ ఆఫ్ రిటైర్మెంట్ ఫ్రమ్ సర్వీస్ విత్ ద కాపీ ఆఫ్ ప్రొసీడింగ్స్ అనమాట. ఎవరైతే ఇందులో వర్క్ చేసి ఆల్రెడీ రిటైర్ అయ్యారో వాళ్ళ గురించి కూడా డీటెయిల్స్ అడుగుతున్నారు. ఒకవేళ మీరు రిటైర్ అయ్యి ఉంటే గనుక ఆ డీటెయిల్స్ కూడా రాయొచ్చు. ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్ అనమాట. డీటెయిల్స్ ఆఫ్ పనిష్మెంట్స్ ఇఫ్ ఎనీ ఇంపోజ్డ్. ఒకవేళ పనిష్మెంట్ ఇస్తే ఏమి ఇంపోజ్ చేశారు. అలాగే ఐ అని మీ పేరు పూర్తిగా రాసి దీన్ని చదివి ఒకసారి ఈ స్టేషన్ ఏది, డేట్ ఏది రాసి సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ మీ సిగ్నేచర్ ఇక్కడ సిగ్నేచర్ చేసి టు ద ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ ఈస్ట్ గోదావరి రాజమహేంద్రవరం అనే పోస్టల్ అడ్రస్‌కి మీరైతే డిస్పాచ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ ఫార్మ్ పూర్తిగా ఫిలప్ చేశారు కదా! ఫిలప్ చేసిన తర్వాత మీరు దీంతో పాటు కొన్ని డాక్యుమెంట్స్ అటాచ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఆ డాక్యుమెంట్స్ గురించి మీకు క్లియర్‌గా ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ద క్యాండిడేట్ మస్ట్ ఎన్‌క్లోజ్ ద ఫాలోయింగ్ కాపీస్ ఆఫ్ డాక్యుమెంట్స్ డ్యూలీ అటెస్టెడ్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో ఈ కాపీ ఆ ఫార్మ్‌తో పాటు
కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ జనరల్ క్వాలిఫికేషన్స్. సో, 7థ్ క్లాస్ సర్టిఫికేట్, 7థ్ క్లాస్ మార్క్స్ మెమో లేదా 10థ్ క్లాస్ ఉంటే 10థ్ క్లాస్ సర్టిఫికేట్, 10థ్ క్లాస్ మార్క్స్ మెమో ఎన్‌క్లోజ్ చేయాల్సి ఉంటుంది సంతకం పెట్టి. దాంతో పాటు ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, మీ ఏజ్ ప్రూఫ్ ఎలా ఎలా మీరు డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా మీకు పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా ఎన్‌క్లోజ్ చేయాలా. అలాగే దాంతో పాటు ప్రూఫ్ ఆర్ సర్టిఫికేట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లోకల్, నాన్ లోకల్ క్యాండిడేచర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ 1975. సో, లోకల్, నాన్ లోకల్‌కి సంబంధించిన ప్రూఫ్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా ఎన్‌క్లోజ్ చేయండి. అలాగే సెల్ఫ్ అడ్రెస్డ్ కవర్ డ్యూలీ స్టాంప్డ్ విత్ అక్నాలెడ్జ్‌మెంట్ డ్యూ ఫర్ రిజిస్టర్డ్ పోస్ట్. సో, మీరేం చేయాలంటే మీరు సెల్ఫ్ అడ్రెస్డ్ కవర్ ఒక సెల్ఫ్ ఎన్వలప్ పెట్టి దానిపైన సంతకం తీసుకొని ఎన్వలప్‌కి అక్నాలెడ్జ్‌మెంట్ ఇచ్చే ఒక రిజిస్టర్డ్ పోస్ట్ కూడా మీరు దానికి పంపించాల్సి ఉంటుంది. అలాగే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఎన్‌క్లోజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, ఇప్పుడు ఏజ్ క్రైటీరియాకి వెళ్ళిపోతే గనక యాస్ ఆన్ 30/6/2025 యాస్ ఆన్ 30థ్ జూన్ 2025కి మనకు క్యాండిడేట్ వచ్చేసి మినిమమ్ వచ్చేసి 18 ఇయర్స్ ఏజ్ ఉండాలి. అలాగే మనకు మాక్సిమం వచ్చేసి 42 ఇయర్స్ ఏజ్ అయితే కంప్లీట్ అవ్వద్దన్నమాట. క్లియర్‌గా మెన్షన్ చేశారు. హౌవెవర్ రిలాక్సేషన్ ఆఫ్ 5 ఇయర్స్ ఇన్ ద అప్పర్ ఏజ్ క్యాస్ట్ లిమిట్ ఈస్ అప్లికబుల్ టు క్యాండిడేట్స్ బిలాంగ్ టు ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ కేటగిరీస్. సో, 42 ఇయర్స్ మాక్సిమం. దాంతో పాటు రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీకి, ఓబీసీకి మనకు 5 ఇయర్స్ అడిషనల్‌గా ఉండడం జరుగుతుంది. 42 + 5 అంటే మనకు టోటల్‌గా 47 ఇయర్స్ వరకు ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అన్నమాట. సో, ఇంకొకటి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. నో టీఏ/డీవీఏ విల్ బి పెయిడ్ ఫర్ ద జర్నీ పెర్ఫార్మ్డ్ ఇన్ ద కనెక్షన్ విత్ ద ఇంటర్వ్యూ. ఓన్లీ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయబడతారు. ఎటువంటి ఎగ్జామ్ కూడా ఉండదు. రాత పరీక్ష లేకుండా ఎంపిక చేయబడతారన్నమాట. సో, ఇంటర్వ్యూకెళ్ళిన వాళ్ళకు ఎటువంటి ట్రావెల్ అలవెన్స్ గాని, డిఎన్ఎస్ అలవెన్స్ ఇవ్వమని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ మోర్ దెన్ 20 candidates applying for a vacancy, appointment authority will free to shortlist candidates on the basis of marks obtained in the qualifying examination and other relevant considerations. ఒకవేళ గనక 20 మెంబర్స్ కంటే ఎక్కువ అప్లికేషన్స్ వస్తే గనక వాళ్ళేం చేస్తారంటే మీ 10థ్ క్లాస్ మార్క్స్ బేసిస్ పైన మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుందని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. సో, ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు. అప్లికేషన్ విత్ ఇన్‌సఫిషియెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ వితౌట్ సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికెంట్ విల్ బి సమ్మరీలీ రిజెక్టెడ్. సో, గైస్ గుర్తుపెట్టుకోండి. మీరు ఇన్ఫర్మేషన్ క్లియర్‌గా ఇవ్వాల్సి ఉంటుంది. ఏదైతే ఇన్ఫర్మేషన్ మీరు ఇన్‌కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో, సిగ్నేచర్ కూడా పెట్టకుండా సబ్మిట్ చేశారో అప్లికేషన్ రిజెక్ట్ చేస్తాము ఔట్ రైట్‌గా అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. అప్లికేషన్ రిసీవ్డ్ ఆఫ్టర్ లాస్ట్ డేట్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. లాస్ట్ డేట్ తర్వాత మీరు అప్లికేషన్ పంపిస్తే యాక్సెప్ట్ చేయమని కూడా క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారనమాట. ఓకే. సో, అప్లికేషన్ ఎప్పుడు పంపియాలి ఏంటనేది కూడా ఇక్కడ మనం చూసుకున్నాం కదా! ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు కదా! ఇప్పుడు చూపిస్తాం మీకు ఎక్కడ అది మెన్షన్ చేశారనేది. సో, ఇక్కడ ఈ నోటిఫికేషన్ అయితే మనకొచ్చేసి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఈస్ట్ గోదావరి రాజమహేంద్రవరం నుంచి రావడం జరిగింది. సో, మనకొచ్చేసి ఇది కాంట్రాక్ట్ బేసిస్ అనమాట. సో, ప్రతి ఒక్కరు ఇందాక చెప్పినట్టు ఆ పోస్టల్ అడ్రెస్‌కి మెన్షన్ చేసి ఇక్కడ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఈస్ట్ గోదావరి రాజమహేంద్రవరంకైతే మీరు పోస్ట్ అయితే పంపించాల్సి ఉంటుంది. సో, ఇన్ అకార్డెన్స్ విత్ ద గవర్నమెంట్ ఆర్డర్ Honorable High Court circular under reference cited applicants are hereby invited for the post of court attendant on contract basis in the Court of Special Judicial Magistrate of second class Annaparthi అనమాట. అండ్ 13th ఫైనాన్స్ కమిషన్ ఇన్ ద యూనిట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జడ్జ్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఓకే. సో, దీనికి జనరల్ పబ్లిక్ కూడా అప్లై చేసుకోవచ్చు. దాంతో పాటు రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా అప్లై చేసుకునే వసతి అయితే వీళ్ళు కలిగిస్తున్నారు. మనం ఇప్పుడు నేమ్ ఆఫ్ ది కోర్ట్ అండ్ స్టేషన్ చూసుకుందాం. దిస్ వచ్చేసి మనకు స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేషన్ ఆఫ్ సెకండ్ క్లాస్ కోర్ట్ అన్నపర్తి డివిజన్ అన్నమాట. 13th ఫైనాన్స్ కమిషన్. నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వచ్చేసి 1 వేకెన్సీ అయితే ఉంది. మనకు రెమ్యునరేషన్ వచ్చేసి 6,000 పర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది జస్ట్ సాలరీ. దాంతో పాటు మీకు అడిషనల్ ఇన్‌కమ్ కూడా ఉంటుంది. సో, వచ్చేసి మీకు టీఏ/డీఏ కూడా ఉండడం జరుగుతుంది. లోకల్‌లో ఎక్కడికైనా మీరెళ్తే గనక. సో, అది అనమాట. సో, ఇక్కడ మనకు డేట్ కూడా మీకు ఆల్రెడీ ఇందాక నేను నోటిఫికేషన్‌లో చూయించాను కదా! ఆ డేట్ కూడా మనకు 30th జులై లోపు వాళ్ళకైతే అప్లికేషన్ అయితే రీచ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో, ప్రతి ఒక్కరు ఈ ఫార్మ్ ఫిలప్ చేసి ఇమ్మీడియేట్‌గా డిస్పాచ్ చేయడానికి ట్రై చేయండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ప్రొవైడ్ చేశాను. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ మీకు కావాలి, మీకు అర్థం అవ్వట్లేదు అనుకుంటే గనక కామెంట్స్‌లో కామెంట్ చేయండి. నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్‌తో మంచి వీడియోతో రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.